మీ బేబీ ఆగకుండా ఏడుస్తుందా? ఎందుకు? ఎలా తగ్గించుకోవాలో సులభమైన మార్గాలు చెప్పమంటారా? హలో అండి, నేను డాక్టర్ మాగంటి శ్రీనివాస్, మాగంటి హాస్పిటల్, గుడివాడ. బాలానం రోదనం బలం, ఈ మాట విన్నారండి ఎప్పుడన్నా? అంటే పిల్లలు ఏడిస్తే మంచిదే అని. కానీ మనం ఎంతో అపరూపంగా చూసుకునే మన పిల్లలు ఏడిస్తే మనం తట్టుకోలేం కదండి. ఒక మంచి పిల్లల డాక్టర్ ఎప్పుడవుతారో చెప్పనా? ఒక తండ్రి అయినాక. అది నా ప్రాక్టీస్ లో నేను స్పష్టంగా గమనించాను. మీ పసిపిల్లలు ఏడుస్తుంటే నీకు చాలా టెన్షన్ గా ఉంటుంది. ఒక తల్లి ఎంత టెన్షన్ పడుతుందో నా ఓపీలో నేను చాలా మందిని చూశాను. ఏం భయపడద్దు, మీ పిల్లల డాక్టర్ ఉంది మీకోసమే. మీకు ఎవరు పెద్దవాళ్ళు సపోర్ట్ లేకపోయినా మీ పిల్లల డాక్టర్ మీకు సహాయపడగలరు. ఏడవడానికి చాలా చిన్న కారణాలే ఉంటాయండి. ఫస్ట్ మీరు టెన్షన్ తగ్గించుకోండి, సగం జబ్బు తగ్గిపోతుందండి అక్కడే. ఫస్ట్ కారణం ఏంటో తెలుసా? ఏడవడానికి ఆకలేసి ఏడుస్తారు. పిల్లలు ఏడ్చినప్పుడు గట్టిగా హత్తుకోండి. మీ స్పర్శలో ఆత్మవిశ్వాసంతో కూడిన స్పర్శ ఉండాలి. మనమే భయపడుతుంటే మన పిల్లలు ఇంకా భయపడతారు. మీరు జోలు పాడటం కూడా నేర్చుకోవాలండి. అందరి తల్లులు చాలా మంది జోలపాటికి హాయిగా పడుకుంటారు. చక్కగా స్లోగా మనం ఊపాలి, ఇట్లా ఇట్లా ఇట్లా, మరీ స్పీడ్ గా కాదు, అట్లా ఊపితే చాలా మంది పడుకుంటారు. ఇందులో ముఖ్య కారణం ఏంటంటే పిల్లలు ఎడవడానికి కడుపులో నొప్పి అయి ఉండొచ్చు. కడుపు నొప్పికి మనకి మీ పిల్లల డాక్టర్ సంప్రదిస్తే గ్యాస్ కి మెడిసిన్స్ ఉంటాయండి, అవి వాడచ్చు. డైసైక్లమిన్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది, అది డాక్టర్ అడ్వైజ్ లేకుండా వాడకూడదు. ముఖ్యంగా 6 నెలల లోపల పిల్లలకి వాడకూడదు. ఈవినింగ్ పూట చాలా అలసట గా ఉంటారు. పొద్దున్న నుంచి మీరు ఓవర్ గా వాళ్ళని ప్యాంపర్ చేసినప్పుడు మీ స్పర్శ కోరుకుంటారు, కానీ పద్దాకా పాలిమ్మని అడుగుతుంటారు. కొంచెం కొంచెం పాలు తాగేసి ఆగిపోతా ఉంటారు. స్లోగా అలవాటు అవుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే వాళ్ళకి ఇంకా మన బాడీలో అందరికి క్లాక్ ఉంటుంది, డే నైట్ అని. సో పిల్లలకి ఇంకా పూర్తిగా ఏర్పడదు. రాత్రిపూట మేల్కొని పగలేమో నిద్రపోతా ఉంటారు. రాత్రిపూట వాతావరణం చాలా సైలెంట్ గా ఉంటుంది కాబట్టి మన పిల్లడు ఏడుస్తుంటే అమ్మో ఏదో అయిపోయిందని చుట్టుపక్కల వాళ్ళు అనుకోవడం, ఇంట్లో వాళ్ళు కంగారు పట్టడం అట్లా చేస్తుంటారు. ఏం పర్వాలేదు, నిదానంగా అలవాటు అవుతుంది. కొన్ని నెలల్లో వచ్చినప్పుడు ఆరు బయటకు తీసుకొచ్చి గాలి మార్పు ఉంటే చాలా వరకు ఆపుతారండి. మూడో ముఖ్య కారణం ఏంటంటే ఫీవర్ వచ్చుండొచ్చు. మనం జ్వరం చూడటానికి అవకాశం ఉంటే చూడండి. జ్వరం లేకపోయినా సరే ఒకసారి కడుపు నొప్పి మందు వేసినా పిల్లలు ఏడుపు ఆపకపోతే జ్వరం మందు కూడా వేయచ్చండి. కానీ పద్దాక మందులు వాడటం పరిష్కారం కాదు. అవసరమైనప్పుడు వేయండి. అర్ధరాత్రులు హాస్పిటల్ చుట్టూ తిరగవసరం లేదు. మీరే ఈ సొంత ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి నష్టం లేదు. 6 చుక్కలు ఫస్ట్ నెల లోపల వేసుకోవచ్చండి. తర్వాత నుంచి నెలకు ఒక చుక్క చొప్పున పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అంటే 12 నెలలు అయితే 6 + 12 18 చుక్కలు అట్లా. జ్వరం మందు, కడుపు నొప్పి మందు కూడా సుమారుగా అదే సూత్రం అండి. కడుపు నొప్పి వచ్చి ఏడుస్తుంటే జ్వరం మందు ఏమంటారు ఏం డాక్టర్ గారు అనుకుంటారు చాలా మంది. తలనొప్పి, చెవి నొప్పులు కూడా రావచ్చండి మీకు జ్వరం వచ్చే ముందు. జలుబు చేసినప్పుడు ముక్కు దిబ్బడి ఉండి చెవి నొప్పి రావచ్చు. వేయటం వల్ల నష్టమేం లేదు. తెల్లారినాక కొంచెం బేబీ బాగున్నాక టైం చూసుకుని మీ డాక్టర్ ని సంప్రదించాలి. ముక్కులు పట్టేసి చలికాలం గాలాడికి అట్లా ఏడుస్తుంటారు. ముక్కులు గుడ్డబెట్టి తిరిబెట్టి శుభ్రం చేయండి. బాబు పడుకునే రూమ్ గాని వాతావరణం గాని నిశ్శబ్దంగా ఉండాలి. స్లో మ్యూజిక్ పెట్టుకోవచ్చు. సమ్మర్ లో ఏసీ కూడా వేసుకోవచ్చు, కానీ ఏసీ ఫిల్టర్స్ అవి క్లీన్ చేసుకుని మరీ ఎక్కువ లేకుండా 26 అట్లా పెట్టుకోవచ్చు. ఈ సాక్స్లు సెటిల్ టోపీలు వేసి పిల్లల్ని చుట్టేస్తే వాళ్ళు చాలా అసౌకర్యంగా ఉంటుంది. వేయాల్సిన అవసరం లేదు. చూసుకోండి వాతావరణం బట్టి. ఎండగా ఉన్నప్పుడు వేయద్దు, చల్లగా ఉన్నప్పుడు కప్పండి. కడుపు నొప్పి మందేసినా, జ్వరం మందేసినా పాలు తాక్కోకుండా అట్లాగే ఏడుస్తా ఉంటే డాక్టర్ ని సంప్రదించండి. పిల్లలు పాస్ పోసేటప్పుడు, మోషన్ వెళ్ళేటప్పుడు ముందు తర్వాత కూడా ఏడుస్తారు. ఇది చాలా సాధారణం అండి. డైపర్స్ వేసి చాలా మంది వదిలేస్తున్నారు. మన వాతావరణంలో డైపర్స్ ఎక్కువ వాడుకోకుండా ఉంటే మంచిది. కాటన్ డైపర్స్ వేయండి. ఒకవేళ డైపర్స్ వేసినా కూడా ఫ్రీక్వెంట్ గా మార్చాలండి. మోషన్ అయిన వెంటనే మార్చాలి. ఎందుకంటే మోషన్ లో సిక్ కాంటెంట్ ఉంటుంది, దాని వల్ల స్కిన్ ఒరిసిపోతుందండి. మాస్క్ కూడా 2-3 సార్లు పోయిగానే వెంటనే తీసేయాలి. తాళ్లు, ఉంగరాలు, జుట్టు ఇవన్నీ కట్టేస్తున్నారు కాళ్ళకి, చేతులకి. అవి ఏమైనా ఒరుసుకుపోతున్నాయో కూడా చూసుకోవాలండి. ఒకసారి పాలు తాగిచ్చినాక భుజం మీద ఎత్తుకుని లేదా ఇట్లా పైకి ఎత్తుకుని సేపు వచ్చినాకే పడుకోబెడితే చాలా వరకు గ్యాస్ ప్రాబ్లమ్స్ రావండి. ఇవన్నీ చేసినా కూడా ఏడ్చుకున్నప్పుడు మూడో పరిష్కారం ఉందండి, అది ప్రోబయాటిక్స్. ప్రోబయాటిక్స్ అంటే యాంటీబయాటిక్ కాదండి, ఇది మనకి బెనిఫిట్ చేసే మంచి బ్యాక్టీరియా అన్నమాట. అప్పుడు కూడా పిల్లలు కొన్ని రోజుల పాటు వాడితే ఇట్లా పద్దాకా ఏడవకుండా ఉంటారు. ఈవినింగ్ పూట ఏడ్చే పిల్లలకి మనం ఇది వాడితే మంచిదండి. చాలా ముక్కు దిబ్బడి ఉన్నప్పుడు సెలైన్ నేసల్ డ్రాప్స్ వేయచ్చండి. చాలా ఉపయోగంగా ఉంటాయండి. ముక్కులో ఒక్కొక్క చుక్క ఎన్నిసార్లు అయినా వేయచ్చండి, అవసరాన్ని బట్టి. గాలి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నా, గొరగొరలాడుతున్నా, ముక్కులు ఎండిపోయినట్టున్నా పసిపిల్లలకి కలలు రావండి. చాలా మంది చెడు కళలు వచ్చి ఏడుస్తారు అనుకుంటారు. 6 నెలల తర్వాతే అలా కళలు స్టార్ట్ అవుతాయి వాళ్ళకి. ఏ కొంచెం అసౌకర్యంగా ఉన్నా ఏడుస్తారండి. అసౌకర్యానికి కారణం మనకు అనుకుంటే పరిష్కారం మార్గం చాలా సులభం. నిద్రకు వచ్చినప్పుడు ఏడుస్తారండి. పీకలు అలవాటు చేస్తారంటే తేనె పీకలు అట్లా, అది మంచి పద్ధతి కాదు. దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావటం, పళ్ళు ఎత్తి రావటం, అవి మాన్పించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. పాలు బాగానే తాగుతున్నా, చక్కగా నిద్రపోతున్నా,
బరువు సరిపడా పెరుగుతున్నా ఇలా ఏడుస్తున్నందుకు ఏం భయపడవసరం లేదు. డల్ గా ఉన్నా, సరిగ్గా పాలు తాగకపోయినా, హుషారుగా లేకపోయినా అప్పుడు డాక్టర్ ని సంప్రదించాలి. ఇలా ఎడటంలో ఎదుగుదలలో ఒక భాగమేనండి. కొంతమంది పిల్లలండి తరచుగా పాలు అడుగుతారు. టైంకి పాలు పట్టాలని ఏం లేదండి. డిమాండ్ ఫీడ్ అంటారు. పిల్లలు ఎప్పుడు ఏడిస్తే అప్పుడు, ఎప్పుడు పాలు కావాలని మనం డిమాండ్ చేస్తే అప్పుడు ఇవ్వాలండి. మీరు కామ్ గా ఉండండి, అన్ని సర్దుకుంటాయి. అమ్మలకి పెద్ద టెన్షన్ చాలా సులభమైన పరిష్కారం చెప్పాను కదండి. హోప్ మీకు నచ్చినట్టుంది. మీకు ఇంకా డౌట్స్ ఉంటే నన్ను క్వశ్చన్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ లో ఆన్సర్స్ పెడతాను.